సూర్యాపేట జిల్లాలోని కృష్ణానది ఒడ్డున రాజపేట అనే ఒక చిన్న పల్లెటూరుండేది. ఆ పల్లెటూరికి నది అవతలి ఒడ్డున ఉన్న పట్నాపురం అనే పెద్ద పట్టణానికి ఒకే ఒక్క మార్గం ఉండేది. అదే రాము నడిపే చిన్న పడవ. రాము చిన్నతనం నుంచి పడవ నడపడం నేర్చుకున్నాడు. నదిలో ఏ మలుపు, ఏ అల ఎప్పుడొస్తుందో అతనికి బాగా తెలుసు. అతని పడవ పాతది అయినా నదిలో ప్రయాణం చేయాలంటే అందరూ రామునే నమ్ముతారు. అతని నిజాయితీ, నైపుణ్యం చూసి అందరూ అతన్ని గౌరవించేవారు. రాముకి భార్య సీత, వయసు మీద పడిన తల్లి జానకి ఉన్నారు. వారి కుటుంబానికి ఆ పడవ నడపడం ద్వారా వచ్చే ఆదాయమే జీవనాధారం. రోజులు గడుస్తున్న కొద్దీ రాము పడవలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రజలు పశువుల మేత కోసం, సరుకులు కొనడానికి, మనుషులు ఆసుపత్రికి వెళ్లడానికి, చిన్న పిల్లలు బడికి వెళ్లడానికి రాము పడవని ఆశ్రయించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజపేట గ్రామ ప్రజలకు రాము పడవ ఒక వంతెనలా మారింది. గ్రామాధికారి కన్ను పడింది. రాజపేట గ్రామానికి కొత్తగా ప్రసాద్ అనే గ్రామాధికారి వచ్చాడు. అతను చాలా దుర్మార్గమైన మనిషి, స్వార్థపరుడు. అతని కళ్ళు డబ్బు మీదే ఉండేవి. గ్రామ ప్రజల సౌకర్యాల కోసం కాకుండా తన జేబు నింపుకోవడం ఎలాగా అని చూసేవాడు. ప్రసాద్ గ్రామంలోకి వచ్చినప్పట్నుంచి గమనిస్తూనే ఉన్నాడు, రాము పడవ ద్వారా మంచి సంపాదనొస్తుందని. హే, ఈ పల్లెటూరి పడవ నడిపేవాడు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడా? నేను గ్రామాధికారినైనా నాకింత రావడం లేదే అని తనలో తానే అనుకునేవాడు. రాముని ఎలాగైనా అణగదొక్కాలి, అతని సంపాదను లాగేసుకోవాలి అని అనుకున్నాడు. ఒకరోజు ప్రసాద్ రామును పిలిచి, ఏవయ్యే రాము, నీ పడవ మీద మంచి సంపాదన వస్తుందని విన్నాను. రోజు ఎంత సంపాదిస్తున్నావేంటి? అధికారి గారు, అంత సంపాదన ఏమీ లేదండి. వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చులు, పడవ మరమ్మతులకే సరిపోతుంది. అదేం కాదులే, నేనిన్నాను నువ్వు మరీ ఎక్కువ వసూలు చేస్తున్నావని. దీనిపై నేనొక విచారణ చెయ్యాలి. అధికారి గారు, అది నిజం కాదు. నేను ప్రతి ఒక్కరి దగ్గర ₹1 మాత్రమే తీసుకుంటాను. అంతకంటే ఎప్పుడూ ఎక్కువ అడగలేదే. ప్రసాద్ ఆ మాటలేవి వినకుండా, ఇక నుంచి నీకొచ్చిన ఆదాయంలో సగం నాకు ఇవ్వాలి, లేకపోతే ఈ పడవ నడపకుండా ఆపేస్తాను అని బెదిరించాడు. రాము చాలా బాధపడ్డాడు. అతని నిజాయితీకి, కష్టానికి ఈ ఫలితమా అని కలత చెందాడు. ఇంటికి వెళ్లిన రాము జరిగిన విషయం భార్య సీతకి, తల్లి జానకికి చెప్పాడు. అధికారి గారు అలా ఎలా అంటారు? మనం చాలా కష్టపడి బతుకుతున్నాం. మీకు వచ్చిన డబ్బు మొత్తం ఆయనకిచ్చేస్తే మనమెలా జీవించాలి? రాము, భయపడకు. నీ కష్టమే మనల్ని కాపాడుతుంది. ఆ దేవుడే మనల్ని చూస్తాడు. రాముకి రాత్రంతా నిద్రపట్లేదు. తన పడవ తన కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం గ్రామానికి ఆధారం. ప్రసాద్కి లంచమిస్తే అది ఒక తప్పుడు మార్గమవుతుంది. ఇవ్వకపోతే పడవ ఆగిపోతుంది. మరుసటి రోజు ఉదయం రాముకి ఒక ఆలోచనొచ్చింది. అతను నేరుగా గ్రామాధికారి ప్రసాద్ దగ్గరికి వెళ్లాడు. అధికారి గారు, మీరు నా సంపాదనలో సగం అడిగారు. నేను సరే అంటున్నాను, కానీ నాకొక షరతుంది. ఏంది? నీకు నాకు షరతులు పెట్టేంత స్థాయి వచ్చిందా? సరే చెప్పు. నా పడవ నడపడం నాకొక్కడికే తెలుసు. నదిలో లోతైన చోట్లు, సురక్షితమైన దారులు నాకు మాత్రమే తెలుసు. మీరు నాతో రోజుకి ఒక్కసారి ప్రయాణం చేయాలి. అప్పుడు నా కష్టం, నా ఆదాయం గురించి మీకు తెలుస్తుంది. ప్రసాదు ఈ షరతును తేలికగా తీసుకున్నాడు. సరే, ఈ రోజు నుంచి నీ పడవలో ప్రయాణం చేస్తాను అని చెప్పి రాముతో బయలుదేరాడు. రాము పడవ దగ్గరికి వచ్చాడు. ప్రసాదేమో పడవలో కూర్చున్నాడు. పడవ నడుస్తూ ఉండగా మొదటి ప్రయాణికుడొచ్చాడు. పశువుల మెత్తతో నిండిన ఒక బస్తాను పడవలోకి ఎక్కించాడు. దాని బరువు చాలా ఎక్కువ. రాము ఏమో చాలా కష్టపడి బస్తాని పడవలో పెట్టాడు. ప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమయ్యా, ఇంత బరువా? ఇది ఎలాగైనా మొయ్యగలవా? అవునధికారి గారు, నా జీవితం పడవ మీదనే గడిసిపోయింది. ఇవన్నీ నాకు అలవాటే. ప్రయాణంలో నది మధ్యలోకి వెళ్ళాక పెద్ద అలలొచ్చాయి. పడవేమో ఊగిసలాడింది. రాము తన అనుభవంతో పడవను స్థిరంగా నడిపాడు. అప్పుడు ప్రసాద్కి అర్థం కాలేదు. రాము, జాగ్రత్తరా అని అరిచాడు. మరుసటి ప్రయాణంలో ఒక రోగిని పడవలో ఎక్కించుకున్నారు.
ఆ రోగికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. పడవ త్వరగా పట్నాపురం ఆస్పత్రికి చేరాలి. రాము పడవను వేగంగా నడిపాడు. ఆ సమయంలో రాము ముఖంపై చెమటలు కారిపోతున్నాయి. అతని భయమంతా రోగిని సురక్షితంగా గమ్యానికి చేర్చడమే. ప్రసాద్ రాము కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అలలు, గాలివాన, పడవలో చేరే నీటిని బయటకు తోడటం, ప్రయాణికుల బాధలను అర్థం చేసుకోవడం ఇవన్నీ రాము రోజువారీ జీవితంలో భాగమని ప్రసాద్కి అర్థమైంది. సాయంత్రం వరకు ప్రసాద్ రాముతో ప్రయాణించాడు. ప్రసాద్కి రాము ₹1 ఎంత కష్టపడుతున్నాడో అర్థమైంది. అది కేవలం పడవ నడపడం కాదు, జీవితాలను ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేర్చే ఒక బాధ్యత అని గ్రహించాడు. రాము, నాకిన్నాళ్ళు నీ కష్టం నీ బాధ తెలియలేదు. నేను చాలా తప్పు చేశాను. ఈ రోజు నువ్వు సంపాదించిన డబ్బులో ₹1 కూడా నాకొద్దు. అధికారి గారు, అలా అనకండి. మీరు మీ వాటా తీసుకోవచ్చు. లేదు రాము, నేను నీ కష్టాన్ని గౌరవిస్తున్నాను. నీ సంపాదనలో నేను వాటా అడగడం నా దుర్మార్గం. నీ నిజాయితీ ముందు నేను ఓడిపోయాను. ఆ రోజు నుంచి ప్రసాద్ రాము నుంచి ₹1 కూడా తీసుకోలేదు. అతను రాము నిజాయితీని, కష్టాన్ని గౌరవించాడు. గ్రామ ప్రజలు కూడా ప్రసాద్ మనసు మార్పు చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత ప్రసాద్ ప్రభుత్వ సాయంతో రాజపేట వద్ద ఒక మంచి రేవును, వేగంగా వెళ్లే మోటార్ పడవను కూడా ఏర్పాటు చేశాడు. దానివల్ల ప్రజల ప్రయాణానికి మరింత సౌకర్యంగా మారింది. రాము భార్య సీత, తల్లి జానకి కూడా ఎంతో సంతోషించారు. వారి కుటుంబ కష్టాలు తీరిపోయాయి. రాము ఇప్పుడు తన పడవలో వచ్చే సంపాదనతోనే కాకుండా ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం కూడా పొందుతూ సంతోషంగా జీవించసాగాడు. సిద్ధాపురం అనే గ్రామంలో రంగయ్య అనే రైతు తన భార్య సుశీల, కూతురు గీతతో కలిసి జీవనం సాగించేవాడు. వారికి ఉన్నది 1 ఎకరం పొలం. ఏవండి, మీరీరోజు ధాన్యం బస్తాలను మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముతానన్నారు కదా, ఇంకా బయలుదేరలేదేంటి? అది కాదు సుశీల, ఇంకా ధాన్యంలో తేమ ఉన్నట్లుగా అనిపిస్తోంది నాకు. ఇలా తీసుకెళ్తే ఈ ధాన్యానికి తక్కువ ధర కట్టిస్తారు మనకి. మీరు ఎంత మంచిగా తేమ లేకుండా తీసుకెళ్లినా కూడా అక్కడ ఉన్నవాళ్లు ఏదో ఒకటి చెప్పి మన ధాన్యానికి తక్కువ ధరనే ఇస్తారండి. బయట చూస్తూ ఉంటే వర్షం ఈరోజో రేపో పడేటట్లు అనిపిస్తోంది. మీరు నా మాట విని ఈరోజే ధాన్యాన్ని మార్కెట్కి తీసుకెళ్ళండి. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే సుశీల. ఇదిగో ఇప్పుడే ధాన్యాన్ని మార్కెట్కి తీసుకెళ్తాను. అలా అన్నారు, బాగుంది. ఇదిగో మీకు మధ్యాహ్నానికి భోజనం కూడా కట్టి పెడతాను. సుశీల భోజనం కడుతుంది. రంగయ్య కూతురు గీత పరుగున వచ్చి రంగయ్యను పట్టుకుంటుంది. నాన్నా, పట్నానికి నేను కూడా వస్తాను నాన్నా, నన్ను తీసుకెళ్లవా? ఇప్పుడు కాదులే తల్లి, మళ్ళీ ఇంకెప్పుడైనా తీసుకెళ్తాను. లేదు, నేనిప్పుడే వస్తాను నాన్నా. నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. పట్నంలో చూడ్డానికి చాలా ప్రదేశాలుంటాయంట కదా నాన్నా. నా స్నేహితులు చాలా మంది చెప్పారు, నన్ను తీసుకెళ్ళు నాన్నా. గీత, నాన్న పని మీద వెళ్తుంటే ఇలా సతాయించొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను? తర్వాత తీసుకెళ్తా అని చెప్పాడు కదా. అరే, ఆ అమ్మాయిని అలా ఎందుకే అంటావు? తను సరదా పడ్డంలో తప్పే ఉంది చెప్పు. అమ్మా గీత, నేనిప్పుడు పట్నానికి ఈ ధాన్యం అమ్మడానికి వెళ్తున్నాను. వచ్చేసరికి రాత్రి అవుతుందో లేదా మరుసటి రోజు వస్తానో తెలీదమ్మా. వచ్చేటప్పుడు నీకు పట్నం నుంచి మంచి బట్టలు తీసుకొస్తాను. హా నాన్నా, నాకు గులాబీ రంగు అంటే చాలా ఇష్టం కదా. గులాబీ రంగు బట్టలు తీసుకురండి. అలాగే తల్లి. రంగయ్య ఎడ్ల బండి మీద ధాన్యం బస్తాలేసుకుని మార్కెట్కి బయలుదేరాడు. రంగయ్య ఒక టీ కొట్టు దగ్గర కూర్చొనున్నాడు. సూరి అతని దగ్గరకొస్తాడు. అయ్యా, నా పేరు సూరి. మిమ్మల్ని చూస్తుంటే ఒక రైతులా ఉన్నారు. మీ దగ్గర పని ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా. బాబు, నాకున్నదే 1 ఎకరం. అందులోనే నేను ముక్కుతూ ములుగుతూ ఈ బండెడు వడ్లు పండించి పట్నంలో ఉన్న మార్కెట్కి తీసుకెళ్తున్నాను. నా దగ్గర పని వాళ్ళను పెట్టుకునేంత స్థాయి లేదు. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. ఇదిగో ఈ ₹10 తీసుకో. అయ్యా, నేను అడుక్కునేవాణ్ణి కాదు. నేను ఊరికే డబ్బులు తీసుకునేవాణ్ణి కాదు. పని చేయకుండా నేను ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోను. సరే, అలాగే. ఇదిగో నా ధాన్యం బస్తాల్ని మార్కెట్లో దించితే నీకు డబ్బులు ఇస్తాను, సరేనా? అలా అయితే సరేనయ్యా, వస్తాను. సూరి
రంగయ్యతో పాటు మార్కెట్కెళ్లి బస్తాలు దించడంలో సహాయం చేస్తాడు. అక్కడ ఒక వ్యాపారి ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చాడు. ఇదేంటయ్యా, ధాన్యం ఇలా ఉన్నాయి? ఇలా అయితే ధాన్యం ఎక్కువ ధరకు పలకదు. అయ్యా, అలా అనకండయ్యా, మీరు ఎంతో కొంత చూసి ఇవ్వండి అయ్యా. ఇదిగో చూడు, నేను చెప్పిన ధరకిస్తే ఇవ్వు, లేదంటే లేదు. అంతే, వ్యాపారి వెళ్ళిపోతాడు. రంగయ్య నిరాశగా ఉంటాడు. అయ్యా, ఎందుకయ్యా ఇంత కష్టపడి పండించిన మీరు ఇలా ఒకరి దగ్గర అడుక్కోవడమేంటి? మీరిక్కడే ఉండండి. సూరి ఆ వ్యాపారిని వెళ్ళనీయకుండా అతని పక్కనే ఉన్న ఇంకో రైతుతో కావాలని వినబడేలా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇదిగో బాబాయ్, అసలు అక్కడ రంగయ్య అనే రైతుల్లా ఆయన ధాన్యం ఎంత బాగుందో తెలుసా? పైగా అతని పంటకి ఎలాంటి మందులు కొట్టకుండా పెంచాడట. నేను వేరే ఒక వ్యాపారికి రంగయ్య ధాన్యం గురించి చెప్పాను. అతను ఎంత డబ్బిచ్చైనా సరే ఆ ధాన్యం కొనుక్కొని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆ మాటలు విన్న మొదటి వ్యాపారి పరుగు పరుగున సూరి దగ్గరకొస్తాడు. ఏమయ్యా, ఎక్కడయ్యా రైతు? ఆ వ్యాపారి ఇచ్చే డబ్బులేవో నేనే ఇస్తాను. ఎక్కడుందా ధాన్యం? అవునా, అయితే పదండయ్యా, చూపిస్తాను. సూరి ఆ వ్యాపారిని రంగయ్య దగ్గరికి తీసుకెళ్లాడు. అతను రంగయ్య అడిగినంత డబ్బిచ్చి ధాన్యం కొనుగోలు చేశాడు. సూరి తెలివి చూసి రంగయ్య ఎంతో సంతోషించాడు. రంగయ్య సూరి కలిసి నడుస్తూ ఉన్నారు. బాబు సూరి, నేనిప్పటి వరకు నీలాంటి తెలివైన వాణ్ణి చూడలేదే. నువ్వు నా దగ్గర పని చేస్తావా? మీరు పని చేయించుకుని డబ్బులిస్తా అంటేనే వస్తాను. ఊరికే డబ్బులిస్తే తీసుకోను మళ్ళీ. సరే సరే అంటూ సూరిని వెంటబెట్టుకుని తన కూతురికి గులాబీ రంగు డ్రెస్సుని కొని ఇంటికెళ్తాడు. ఇంటి దగ్గర సుశీల సూరిని చూసి ఆశ్చర్యపోయింది. ఇతనెవరండి? జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరించి, సూరి చాలా మంచివాడు. మన కూతురికి ఎంతకన్నా మంచి భర్తని తీసుకురాలేను అని నాకు అనిపిస్తోంది. మన అమ్మాయిని సూర్యకిచ్చి పెళ్లి చేద్దాం. ఏమంటావ్? నా మనసులో ఉన్నదే మీరు చెప్పారండి. ఆ తర్వాత రంగయ్య సూరికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఇంటల్లుడుగా చేసుకున్నాడు. సూరి తెలివితో ఆ 1 ఎకరాన్ని 5 భాగాలుగా చేసి కూరగాయలు పండించి ఎక్కువ లాభాలు పొందారు. కాని ఆ లాభాలు చూసి గ్రామంలోని కొందరు రైతులు ఈర్ష్యపడడం మొదలుపెట్టారు. గ్రామసభలో కొందరు రైతులు రంగయ్య మరియు సూరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రంగయ్య సూరి కూడా అక్కడికొస్తారు. ఆ రంగయ్యకి ఆ అల్లుడొచ్చాక విర్రవీగుతున్నాడు. ఇంతకాలం పండించింది వడ్లే కదా, ఇప్పుడు కూరగాయలు పండించి బాగా సంపాదిస్తున్నాడు. అంతా ఆ సూరి తెలివితేటలు. చూడు, ఎకరం భూమిని 5 భాగాలు చేసి ఏకంగా 5 పంటలు పండిస్తున్నాడు. ఇది మనందరికీ కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఏంటయ్యా, పక్కన ఉన్నవాడు బాగుపడితే మీకు ఈర్ష్యనా? ఏది పండించాలన్నది మా ఇష్టం. మీరెలా మాట్లాడమేంటి? అయ్యా, వాళ్ళని మీరేం అనకండి. వాళ్లకు తెలియక అలా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా మనం సహాయం చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. ఏంది, నువ్వు మాకు చెప్పాలా? నీ తెలివితేటలు మాకు అవసరం లేదు. మాకు మా పంటలే ఉన్నాయిలే. సూరి ఆ మాటలను పట్టించుకోకుండా గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఒక కొత్త ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారం గ్రామంలోని రైతులందరూ ఒక సహకార సంఘంగా ఏర్పడి తాము పండించిన కూరగాయలను నేరుగా పట్నంలో అమ్మాలి. ఈ ప్రణాళికను సర్పంచ్ ఆమోదించారు. గ్రామసభలో సర్పంచ్ ఇలా మాట్లాడతాడు. సూరి చెప్పిన ఆలోచన నాకు నచ్చింది. మనందరం కలిసి ఒక సహకార సంఘం ఏర్పాటు చేసుకుని మన కూరగాయలు నమ్ముకుంటే ఎక్కువ లాభాలొస్తాయి. అప్పుడు మనందరం ఆర్థికంగా స్థిరపడొచ్చు. ఏమంటారు? కొందరు రైతులు సంశయంగా చూస్తారు. అది ఎలా సాధ్యం సర్పంచ్ గారు? పట్నంలో వ్యాపారుల ముందు మనం నిలబడగలమా అసలు? మనం ఎందుకు నిలబడలేము? మనందరం కలిసి ఒకటైతే మనదే బలం. పట్నంలో ఒక పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది. అక్కడ మనం మన కూరగాయలను ఒకేసారి అమ్మితే వ్యాపారులు మన దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తారు. అప్పుడు మనం అడిగినంత ధర చెల్లించక తప్పదు కదా. అది ఎలా అవుతుంది? వ్యాపారులు మన మాట వింటారా? వినక తప్పదు. మనమందరం కూరగాయలు పండించి ఒకేసారి తీసుకెళ్తే వారికి ఇంకో దారుండదు. మనం ఇప్పుడు ఏ వ్యాపారి దగ్గర భయపడి అమ్ముతున్నామో వాళ్ళే మన దగ్గరకొచ్చి అడుక్కోవాల్సి వస్తుంది. సూరి మాటలకు రైతులు ఒప్పుకున్నారు.
సర్పంచ్ నాయకత్వంలో ఆ సహకార సంఘం ఏర్పాటైంది. అందరూ కలిసి పంటలు పండించారు. ఆ పంటను పట్నంలో అమ్మడానికి రంగయ్య, సూరి వెళ్లారు. పట్నంలో మార్కెట్లో రంగయ్య మరియు సూరి వారి కూరగాయల బండిని దించుతున్నారు. వ్యాపారులు వారి దగ్గరికి వచ్చేస్తారు. ఏంటయ్యా, ఎంత ఎక్కువ కూరగాయలు తీసుకెళ్తున్నారు? మీరంతా కలిసి పండించారా ఏంటి? అవును, మా ఊర్లో రైతులందరూ కలిసి పండించారు. మీరంతా కలిసి వచ్చారంటే మా పనులకు అడ్డమా? ధరలు పెంచుతారా ఏంటి? అవును, ఇప్పుడు మీరు చెప్పిన ధరకు మేమమ్మం. మేము నిర్ణయించిన ధరకి అమ్మాల్సిందే, లేదంటే ఇంకో వ్యాపారికి అమ్ముతాం. అలా ఎలా సాధ్యమవుతుంది? మీరంతా కలిసి ఇలా చేస్తే మేమెలా బ్రతకాలి? మీరింతకాలం మమ్మల్ని ఎలా బతకనిచ్చారో మాకు బాగా తెలుసు. అందుకే మీ దగ్గరకు వచ్చాం. మేము నిర్ణయించిన ధరకి మీరు కొనుగోలు చేస్తే కొనండి, లేదంటే లేదు. వ్యాపారులు ఆలోచిస్తారు. వారు కలిసి ఒక ధర నిర్ణయించుకుని సూరి దగ్గరకు వస్తారు. సరే, నువ్వు చెప్పిన ధరకే కొంటాం. చాలా మంచిది. అప్పట్నుంచి సిద్ధాపురం రైతులు తాము పండించిన పంటలకు మంచి ధర పొందడం మొదలుపెట్టారు. సూరి తెలివితేటలు మరియు నిస్వార్థమైన ఆలోచన వల్ల గ్రామంలోని రైతులందరూ ధనవంతులయ్యారు. అతను కేవలం తన్ను తాను కాదు, తన చుట్టూ ఉన్నవారిని కూడా బాగుపరిచాడు. ఈ కథనం కష్టం చేయడంతో పాటుగా తెలివితేటలు ఉపయోగించి పనిచేస్తే విజయం ఖచ్చితంగా సాధించవచ్చు అనే నీతిని మరింత బలంగా చెబుతుంది.